మనమంతా ఊహించినట్టే జరిగింది సార్. లడ్డూపై చర్చకు ఇంతకాలం తప్పించుకుని ఇప్పుడెందుకు ఓకే చేశారా అన్న అనుమానం అప్పుడే కలిగింది. ఆ అనుమానాన్ని ఈరోజు మండలిలో అధికార టీడీపీ నిజం చేసింది. చర్చ జరగకుండా, వాస్తవాలు ప్రజలకు తెలియకుండా, వారి పాపాలు బయటపడకుండా పక్కా ప్లాన్తో వ్యవహరించారు. ఒక్కసారి బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయం తీసుకున్నాక చైర్మన్కు తెలియకుండా ఆ వివరాలు మార్చే అవకాశం ఉంటుందా? ఏమో మార్చేశారని మండలి చైర్మన్ అంటున్నారు. ముందుగా మీకు బీఏసీ డాక్యుమెంట్ చూపిస్తాను. లడ్డూ ప్రసాదంపై షార్ట్ డిస్కషన్ ఉంటుందని అందులో పేర్కొన్న అంశాన్ని చూపిస్తాను. ఈరోజు మండలిలో చర్చించే అంశాలు, దానికి సంబంధించిన అధికారిక డాక్యుమెంట్ కూడా చూపిస్తాను. ఒక్కసారి చూడండి. లడ్డూ పైన, కల్తీ నెయ్యి పైన, ఇందాపూర్ లింకులపైన చర్చించకుండా చంద్రబాబు గీసినటువంటి స్కెచ్ ఏంటో మీకే అర్థమవుతుంది. ముందుగా స్క్రీన్ పైన ఒకసారి చూద్దాం. ఈరోజు మండలిలో ఎలాంటి కార్యకలాపాలు ఉన్నాయి, ఏం జరగబోతుంది, మండలి బిజినెస్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ని స్క్రీన్ పైన చూస్తున్నారు సార్. ఎస్, మండలిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ థర్స్డే 26 ఫిబ్రవరి 2026. ఈరోజు మండలిలో చర్చించబోయే అంశాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. మండలి అధికారికంగా విడుదల చేసేటటువంటి డాక్యుమెంట్. ఇందులో ఏముంటుంది, ఈరోజు ఏ అంశాలు చర్చించబోతున్నారు అన్నదాన్ని. ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నెంబర్ 1, నెంబర్ 2 పేపర్ టు బి లేడ్ ఆన్ ద టేబుల్, నెంబర్ 3 షార్ట్ డిస్కషన్. దేని మీద షార్ట్ డిస్కషన్? ఎస్, షార్ట్ డిస్కషన్ ఆన్ టీటీడీ లడ్డూ ప్రసాదం. కనిపిస్తోందా సార్? కనిపిస్తోందా? ఇందులో ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు కార్యక్రమ పట్టిక చూస్తే 3వ అంశంగా లఘు చర్చ ఉంది. టీటీడీ లడ్డూ ప్రసాదం పైన లఘు చర్చకు మండలిలో అవకాశం కల్పించారు. ఇది బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఎప్పుడు 23వ తారీఖున జరిగినటువంటి ఆ కమిటీలో కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ సార్ ఇది నా చేతిలో ఉంది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రిపోర్ట్ ఆన్ ద డెసిషన్స్ ఆఫ్ ద బిజినెస్ అడ్వైజరీ కమిటీ టేకెన్ at its meeting held on 23/02/2026. ఏం చేయబోతున్నాం మండలిలో, ప్రతిరోజు ఎలాంటి అంశాలు చర్చించబోతున్నాం, ఏం కార్యకలాపాలు ఉన్నాయి, బిజినెస్ ఏంటనేది బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయం తీసుకుంటారు. ఆ రోజే నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నారో ఒకసారి అది కూడా చూపిస్తాను సార్ మీకు. ఎస్, ఏ రోజు ఏ అంశం పైన లా అండ్ ఆర్డర్ 24/2/2026, అగ్రికల్చర్ మీద 25/2/2026, టీటీడీ లడ్డూ ప్రసాదం 26/02/2026. అయితే ఇక్కడ గమనించాల్సిన పాయింట్, చాలా జాగ్రత్తగా అందరూ గమనించాలి. ఈరోజు మండలిలో జరిగినటువంటి అంశానికి సంబంధించి మీకు ఆధారాలతో సహా చూపిస్తున్నా నేను ఇప్పుడు. It has been decided to take up the following subject for short discussion on the dates mentioned hereunder. ఏ రోజు ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి, ఏ అంశాలపైన చర్చించబోతున్నామంటే టీటీడీ లడ్డూ ప్రసాదం 26/02/2026 ఈరోజు షార్ట్ డిస్కషన్, లఘు చర్చ ఉంటుందని చెప్పారా లేదా? క్లియర్గా ఉందా లేదా? లఘు చర్చ పెడుతున్నామని ఒప్పుకుందా లేదా? బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఒప్పుకున్నారు. ఈ రోజు రిలీజ్ చేసినటువంటి బిజినెస్లోనూ ఒప్పుకున్నారు. ఆ అంశమే ఇందులో కీలకంగా కనిపిస్తోంది. మీకు రెండు కూడా డాక్యుమెంట్స్ నేను చూపించాను. ఇది అధికారికంగా మండలి నుంచి మనకు వచ్చినటువంటి డాక్యుమెంట్స్ సార్. క్లియర్ కదా ఇక్కడ వరకు? ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. మరి పయ్యావుల కేశవ్ గారు ఒక డాక్యుమెంట్ చూపించారు. మరి పయ్యావుల కేశవ్ గారి చేతిలో ఉన్న డాక్యుమెంట్ ఎక్కడిది? షార్ట్ డిస్కషన్ చేయటానికి టీడీపీ ఎందుకు భయపడుతోంది? అసలు షార్ట్ డిస్కషన్ కాదు, మినిస్టరే స్టేట్మెంట్ ఇస్తారని అంటున్నారు పయ్యావుల కేశవ్ గారు. మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి? ఇక్కడ క్లియర్గా ఉంది కదా, లఘు చర్చ జరుగుతుంది, షార్ట్ డిస్కషన్ జరుగుతుందని. మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి? కల్తీ నెయ్యిపై, హెరిటేజ్ లింకులపై వాస్తవాలు బయటకు వస్తాయని భయమా? అందుకే మండలి చైర్మన్ చెప్పినట్టుగా కొత్త డాక్యుమెంట్లను సృష్టించారా? అసలు మండలిలో ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం చైర్మన్ కల్పిస్తే కెమెరా ఫోకస్ మొత్తం పయ్యావుల కేశవ్పై ఉంటుంది. బొత్స గారు మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా ఆడియో లెవెల్స్ తగ్గిపోతాయి సార్. రన్నింగ్ కామెంటరీ చేసే పయ్యావుల కేశవ్ వాయిస్ బిగ్గరగా వినిపిస్తుంది సార్. మండలి చైర్మన్కి తెలియకుండా కెమెరాలు, మైకులు పనిచేస్తున్నాయంటే ప్రైవేటు వ్యక్తులు ఏమైనా ఈ వ్యవస్థను నడిపిస్తున్నారా అని మనం అనుకోవాలా? ఇప్పుడు ఒకసారి ఈ డాక్యుమెంట్ అయిపోయింది.
నేను పయ్యావుల కేశవ్ గారు చూపించిన డాక్యుమెంట్ను కూడా చూపిస్తాను. వారు ఏం చదువుతున్నారు, నేను చదివిన అంశం ఏంటనేది దీనికి డిఫరెంట్గా చదివిందే. కానీ ఇక్కడ అంతకంటే ముందు వీళ్ళు చేస్తున్నటువంటి మోసం పైన చర్చ జరపకుండా పారిపోతున్నటువంటి అంశం పైన ప్రతిపక్ష నేతగా మండలిలో బొత్స సత్యనారాయణ గారు క్వశ్చన్ చేస్తుంటే మధ్యలో పయ్యావుల కేశవ్ గారు లేసి రన్నింగ్ కామెంటరీ చేస్తుంటే బొత్స సత్యనారాయణ గారి వాయిస్ మైక్ నుంచి ఎలా ఆడియో లెవెల్స్ తగ్గిపోతున్నాయి, ఎవరు తగ్గిస్తున్నారు, రన్నింగ్ కామెంటరీ చేసే పయ్యావుల కేశవ్ గారి వాయిస్ లెవెల్స్ ఎలా పెంచేస్తున్నారు, ఎవరు పెంచేస్తున్నారు, దీన్ని నడిపిస్తున్నది ఎవరు, కెమెరా ఫోకస్ మాట్లాడుతున్న వ్యక్తి పైన ఎవరికైతే చైర్మన్ అవకాశం కల్పించారో ఆ వ్యక్తి పైన కెమెరా ఫోకస్ ఉంటుంది, కానీ రన్నింగ్ కామెంటరీ చేసే వారిపైన ఉంటుందా? ఒక్కసారి గమనించండి. ఎవరు దీన్నంతా మానిటరింగ్ చేస్తున్నారు, ఎవరు వెనక నుంచి నడిపిస్తున్నారో మీకు క్లియర్గా అర్థమవుతుంది. పారిపోతుంది. ఇంతవరకు చెప్పినన్ని కూడా సత్యదూరమైనవి అబద్ధాలు, దోపిడీ కోసం వాళ్ళు హెరిటేజ్ వచ్చి దోచిపెట్టడానికి కోసం ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ఆ దేవదేవుణ్ణి బయట అబాధులు సృష్టించి వీళ్ళ ప్రభుత్వం కోసం ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, వినండి, చర్చిద్దాం. దయచేసి వాకౌట్ చేయొద్దు. ఎందుకు భయపడుతున్నారు? ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, ఎందుకు భయపడుతున్నారు? చూసారా, చైర్మన్ గారేమో బొత్స సత్యనారాయణ గారికి అవకాశం కల్పించారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు పయ్యావుల కేశవ్ గారు లేచి మాట్లాడుతుంటే బొత్స సత్యనారాయణ గారి ఆడియో లెవెల్స్ తగ్గిపోయి రన్నింగ్ కామెంటరీ చేస్తున్నటువంటి పయ్యావుల కేశవ్ గారి ఆడియో లెవెల్స్ పెరిగిపోతున్నాయి. మీరు భయపడి పారిపోతున్నారు అని అంటున్నారు. మాకు లఘు చర్చ అని ఇచ్చారా లేదా అని బొత్స సత్యనారాయణ గారి క్వశ్చన్ ఉందా లేదా? షార్ట్ డిస్కషన్ అని నేను చూపించానా లేదా? 23వ తారీఖున జరిగినటువంటి బీఎస్సీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయం, అలాగే ఈరోజు బిజినెస్కి సంబంధించి మండలి నుంచి మనకు వచ్చినటువంటి డాక్యుమెంట్, ఈ రెండింటినీ చేతిలో పట్టుకుని నేను చూపిస్తున్నాను, స్క్రీన్ పైన చూపిస్తున్నాను. కానీ ఇది కాదు, ముందుగా మంత్రి గారి స్టేట్మెంట్ ఉంటుందట, వాళ్లే ప్రింట్అవుట్ తీసి ఇచ్చేస్తారట, మంత్రి గారు చదివి వినిపించేస్తారు. అక్కడికి చర్చ అయిపోతుందా? మనం తీసుకున్న నిర్ణయం ఏంటి, అక్కడ పయ్యావుల కేశవ్ గారు లేచి మాట్లాడుతోంది ఏంటి, పైగా ఈ డాక్యుమెంట్ కాకుండా మరో డాక్యుమెంట్ని చదివి వినిపించారు. ఇక్కడే చైర్మన్ గారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకసారి పయ్యావుల కేశవ్ గారు ఏమంటున్నారు, దానికి చైర్మన్ గారి రిప్లై ఏంటో ఒకసారి చూపించండి. I am to inform you that the subject of TTD Laddu Prasadam will be taken up as a short discussion in the Andhra Pradesh Legislative Council on Thursday, 26th day of February 2026. I am therefore to request you to arrange to furnish 150 copies of comprehensive detailed notes on the above subject both in English and Telugu versions to the Secretariat. Evaru rasaru Adhyaksha? మీ దగ్గర నుంచి, కౌన్సిల్ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇమ్మని చెప్పిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఎస్ సార్, ఇట్స్ హియర్, ఇట్స్ యువర్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్, దట్ ఈస్ రాంగ్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్, మీ కమ్యూనికేషన్ ఇది, దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్, దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. మీరు చూడకుండా రాంగ్ అని ఎట్లంటారు? మీరు ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ నా పర్మిషన్ లేదు, నా పర్మిషన్ చేసినటువంటి స్టేట్మెంట్. చూసారా, లఘు చర్చ కాకుండా దీనికి మళ్ళీ మినిస్టర్ గారి స్టేట్మెంట్ అట, 150 కాపీలు ఇస్తారట, తెలుగు ఇంగ్లీష్ ఇస్తారట, అవి చదువుకోవాలట. చర్చ చేయడానికి లడ్డూ పైన, మీరు ఆరోపిస్తున్న కల్తీ నెయ్యి పైన, ఇందాపూర్ హెరిటేజ్ లింకులపైన, ఇప్పుడు కొత్తగా బయటపడుతున్నటువంటి శ్రీ వైష్ణవి అలాగే సంగం డైరీ లింకులపైన, వీటన్నింటిపైన చర్చలు జరపడానికి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు చైర్మన్ గారు నాకు తెలియకుండానే ఇది జరిగింది, ఆ డాక్యుమెంట్కి నాకు సంబంధం లేదంటున్నారు? చైర్మన్కి తెలిసి జరిగింది మన దగ్గర ఉంది, చైర్మన్కి తెలియకుండా ఎలా డాక్యుమెంటు సృష్టించబడింది? బిజినెస్ అడ్వైజరీ కమిటీలో తీసుకున్న నిర్ణయం, ఈరోజు బిజినెస్కు సంబంధించినటువంటి అంశం, 2 డాక్యుమెంట్స్ మన చేతిలో ఉన్నాయి. మరి పయ్యావుల గారు చూపించినటువంటి
ఆ డాక్యుమెంట్ ఎవరిది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతుంటే ఆయన ఆడియో లెవెల్స్ ఎందుకు తగ్గిపోతున్నాయి? పయ్యావుల కేశవ్ గారు మధ్యలో లేచి రన్నింగ్ కామెంటరీనో లేకపోతే అడ్డు తగులుతుంటే ఆడియో లెవెల్స్ అద్భుతంగా ఎందుకు వినిపిస్తున్నాయి? బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతుంటే కెమెరా ఫోకస్ మొత్తం మాట్లాడుతున్నటువంటి సభ్యునిపై లేకుండా రన్నింగ్ కామెంటరీ చేస్తున్నటువంటి సభ్యుల వైపే ఎందుకు ఉంటోంది? అంటే ఇక్కడ లడ్డూ ప్రసాదంపై చర్చకు టీడీపీ సిద్ధంగా లేదా? వాస్తవాలు బయటకొస్తే పరువు పోతుందని భయపడుతోందా? ఆ భయం నుంచి పుట్టుకొచ్చిన ప్లానే ఈరోజు తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేసేలా చేసిందా? ఈ అంశంపైన చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి, శంకర్ గారు సీనియర్ అనలిస్ట్, అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ నాయకులు. గుడ్ ఈవినింగ్ చంద్రశేఖర్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఇది ఈరోజు మండలిలో లడ్డు ప్రసాదం అంశం పైన చర్చ జరగకుండా వాయిదా పడింది. అయితే ముందుగా మినిస్టర్ స్టేట్మెంట్ ఇస్తారని చెప్పారు. దాన్ని ఎందుకు మీరు అపోజ్ చేశారు? ఎందుకు ఒప్పుకోలేదు? సార్, యాక్చువల్గా ఈ తిరుమల లడ్డు కల్తీ నెయ్యి దీని గురించి మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈ అంశాన్ని తీసుకురావడం కానీ 100 కోట్ల మంది హిందువులు మనోభావాలు దెబ్బతినేలాగా ఆయన మాట్లాడినటువంటి తీరు యావత్ ప్రపంచం నిర్ఘాంతపోయింది సార్. ప్రధానంగా ఆయన మాట్లాడిన తీరు ఏంటంటే తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసాయని చెప్పి ఆ రోజు మాట్లాడితే చాలా అందరూ కూడా షాక్ అయ్యారు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, వెంటనే వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ ప్రకారం సిబిఐ సిట్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ మాలో ఉన్నటువంటి నిజాయితీని తెలియజేస్తాయి. ఇక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది మేమే వెళ్ళాం, ఎంక్వైరీ కరెక్ట్గా చేయండి, దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు బయటకు తీసుకురండి అని. అయితే సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ ఫైనల్ చేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ అంతా కూడా ఫైనల్ చేసిన తర్వాత ఈరోజు వాస్తవాలన్నీ బయట వచ్చిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వానికి మాటలు రావట్లా, చెమటలు పడుతూ ఉన్నాయి. ఇవన్నీ వాస్తవాలు తెలిసిన తర్వాత ఈ బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయింది. బడ్జెట్ సబ్మిట్ చేసిన తర్వాత రోజు నుంచి కూడా మేము మొట్టమొదటిగా కోరుకుంటా ఉండేది ఏంటంటే ప్రపంచంలో ఉండేటువంటి హిందువుల మనోభావాలు, అలానే భారతదేశానికి తిరుమల ఉండడం అన్నది, ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ ఉండడం అన్నది మనందరి అదృష్టం. అట్లాంటి టెంపుల్ గురించి, యావత్ జాతి గురించి ఘోరమైన మాటలు మాట్లాడిన తర్వాత దానికి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైనల్ అయ్యి మొత్తం వాస్తవాలు తెలిసిన తర్వాత దాని గురించి డిస్కషన్ పెట్టమని చెప్పి లాస్ట్ వీక్ అంతా కూడా మేము పోరాడాం. కౌన్సిల్లో కానీ బయట నుంచి కానీ ఇవన్నీ కూడా చర్చ పెట్టండి, వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలి, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తే ఏ విధంగా కూడా మమ్మల్ని కన్సిడర్ చేయాల. ఏకపక్షంగా వాళ్ళు పోస్ట్పోన్మెంట్కి మాత్రమే అనుమతించేవాళ్ళు. ఒకరోజు అయితే మేము తర్వాత వాళ్ళు ఈ 23వ తేదీ మేము ఆ రోజు గొడవ చేస్తే అవును 23వ తారీఖున మాకు ప్రామిస్ చేసినారు, రికార్డెడ్గా కూడా మాకు ఇచ్చారు. 26వ తారీఖున మేము షార్ట్ డిస్కషన్ పెడతాము అని చెప్పిన తర్వాత మేము మళ్ళీ కౌన్సిల్కి వెళ్ళడం కానీ రెగ్యులర్గా లాస్ట్ 2 days నుంచి కూడా యాక్టివిటీస్ జరిగినాయి. ఈరోజు షార్ట్ డిస్కషన్కి సంబంధించి మా వైపు నుంచి ఇద్దరు మాత్రమే మాట్లాడతామని చెప్పాం. అది నేను ఒకరు, మాధవ ఒకరు, మేమిద్దరు మాట్లాడతామని చెప్పి హౌస్లోకి వెళ్ళిన తర్వాత సడన్గా అంటే ఫస్ట్ అవర్లో క్వశ్చన్ అవర్ అయిపోయింది. మరలా చైర్మన్ గారు స్టార్ట్ చేసిన తర్వాత నన్ను మాట్లాడమనిన తర్వాత ఒక్కసారిగా మూకుమ్మడిగా అసలు ఎవరు కూడా ఊహించలేదు. మధ్యలో మేము చెప్తున్నటువంటి వాస్తవాలు నచ్చక గొడవ చేస్తారని ఊహించడమే కానీ అసలు స్టార్ట్ చేసేటప్పుడే గొడవ చేస్తారని ఊహించలే. ఒక్కసారిగా మినిస్టర్స్ అందరూ లోపలికి రావడం, లోపల ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా వాళ్ళకి తోడయ్యి క్వశ్చన్ అవర్ని మరలా కంటిన్యూ చేయమంటారు. ఇది దారుణమైనటువంటి విషయం. ఒక్కసారి క్వశ్చన్ అవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా క్వశ్చన్ అవర్ని కంటిన్యూ చేయమని చెప్పి మాట్లాడారు. సరే అది కుదరదు, అది ఎట్లా కుదురుతుంది, క్వశ్చన్ అవర్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేయలేమన్నారు. అయితే పయ్యావుల కేశవ్ గారు లేచి పైకంటారు, ఇందాక క్వశ్చన్ అవర్ సడన్గా ఆపేసినాం కాబట్టి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటారు. ఇది ఎక్కడి విషయం అసలు అర్థం కాదు. వన్స్ షార్ట్ డిస్కషన్కి స్టార్ట్ అయిన తర్వాత సరే అది కూడా యాక్సెప్ట్ అయిన తర్వాత షార్ట్ డిస్కషన్స్కి ఓకే మేము మద్దతు ఇస్తాం,
అదే మేము కంటిన్యూ చేస్తాం. అయితే మా మినిస్టర్ స్టేట్మెంట్ ఇస్తారని చెప్పి మాట్లాడినటువంటి తీరైతే నేను లాస్ట్ 3 years నుంచి కౌన్సిల్లో ఉండి ప్రతిరోజు కూడా రెగ్యులర్గా అన్ని చూస్తాను. ఇట్లా అంటే ఒక షార్ట్ డిస్కషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు షార్ట్ డిస్కషన్ కావాలన్నారు? వైఎస్ఆర్సీపీ కావాలన్నాం. మేము ప్రజల మనోభావాలను తెలియజేయాలని మేము పోరాడాం. షార్ట్ డిస్కషన్ యాక్సెప్ట్ అయింది. షార్ట్ డిస్కషన్లో మేము చెప్పాలి, మా సమస్యను మేము చెప్పాలా. అంతేగాని వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఒక స్టేట్మెంట్ మేము ఇచ్చేస్తాము అని చెప్పి మాట్లాడినటువంటి తీరు, ఆ స్టేట్మెంట్ సుమారుగా వాళ్ళు మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒక 30 గంట పాటు వైఎస్ఆర్సీపీని తిట్టడానికే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ మేము మాట్లాడడానికి ప్రయత్నిస్తే మా వీడియోలు కానీ మా మైకులు కానీ కట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితే ఉంటుంది. సో అసలు ఆ స్టైల్ కూడా ఎక్కడ ఉండదు. కేవలం ఏంటంటే షార్ట్ డిస్కషన్ ఎవరైతే పెడతారో వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయగలగాలి. అట్లాంటి ఘోరమైనటువంటి పరిస్థితి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక విషయం క్లియర్ గా గమనించుంటారు. లఘు చర్చ చేస్తాము, దానితో పాటే మినిస్టర్ గారి స్టేట్మెంట్ ఉంటుందన్నది డాక్యుమెంట్లో, బిజినెస్ డాక్యుమెంట్లో ఉందా? ఎందుకంటే పయ్యావుల కేశవ్ గారు చదివి వినిపించారు, మరి చైర్మన్ గారేమో మాకు తెలియదు అని అంటున్నారు. ఏది నమ్మాలి? ఇక్కడ ఎప్పుడు కూడా అండి మేము మాట్లాడిన తర్వాత షార్ట్ డిస్కషన్లో మా సైడ్ నుంచి ఒక ఇద్దరు, వాళ్ళ సైడ్ నుంచి ఒక ఇద్దరు మాట్లాడిన తర్వాత ఫైనల్గా మినిస్టర్ కంక్లూజన్ ఇస్తారు. ఇది షార్ట్ డిస్కషన్ ప్రొసీజర్. ఎప్పుడు కూడా స్టేట్మెంట్ని మొదట్లో సబ్మిట్ చేయడం అన్నది ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అనుకోండి, ఇక్కడ పాలు కల్తీ జరిగి ఎవరో కొంతమంది అక్కడ ఇబ్బంది పడడం కూడా మనం చూస్తున్నాం వైజాగ్ దగ్గర. సో దానికి సంబంధించి అట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు. అంటే ఈ సెషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు అట్లాంటి ఏదైనా జరిగినప్పుడు మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక్కుంటే అక్కడ స్టేట్మెంట్ సబ్మిట్ చేయడం అన్నది ఉంటుంది. అంతేగాని షార్ట్ డిస్కషన్లో స్టార్టింగ్ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అన్నది ఎక్కడ ఆనవాయితీ అసలు ఉండదు. అలాంటి ప్రొసీజర్ ఉండదు. కేవలం ఏంటంటే షార్ట్ డిస్కషన్లో సభ్యులు మాట్లాడిన తర్వాత అది 4-5 మొత్తం మీద వాళ్ళు మేము కొంతమంది మాట్లాడతాం, మేము ఒక్కరం కూడా మాట్లాడాము, వాళ్ళు కూడా మాట్లాడతారు. ఫైనల్గా మినిస్టర్ గారు కంక్లూషన్ ఇవ్వాలి. కానీ స్టార్టింగ్లోనే వాళ్ళు మేము స్టేట్మెంట్ ఇచ్చేస్తాం, మేము చెప్పాలనుకున్నది చెప్తామనే పద్ధతి ఉండదు. ఇది అత్యంత ఘోరమైనటువంటి ఇష్యూ. అంటే ఇది ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. ఆ స్కామ్ని మేము ఈరోజు ఎక్స్పోజ్ చేయాలనుకుంటే దాన్ని వాళ్ళు ప్రాణాలు పోయినంతగా వాళ్ళు ఈరోజు అడ్డుపడడం కూడా జరిగింది. రైట్. శంకర్ గారు, మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ లడ్డు అంశంపైన చర్చ జరపాలని పట్టుబడుతుంటే లేదు మండలిలో చర్చ జరగదని అడ్డుకుంటూ వచ్చి ఆఖరికి అసెంబ్లీలో చర్చ పెడతాం అన్నారు. ఎందుకంటే అక్కడ ప్రతిపక్షం ఉండదు కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు అనుకున్నారు. కానీ వాళ్లే బౌలింగ్ వేసుకొని వాళ్లే బ్యాటింగ్ చేసుకున్నా అందరూ డకౌట్లు అయినట్టుగా ఎవ్వరూ ఆ సబ్జెక్ట్ని సక్సెస్ చేయలేకపోయారు. ఇక్కడ మళ్ళీ అవకాశం ఉంటే మండలిలో కూడా లఘు చర్చ పెడతామని ఒప్పుకొని ఆఖరికి మినిస్టర్ స్టేట్మెంట్తో మొదలు పెడతామని చెప్పడం ద్వారా ఏంటి, భయపడుతున్నారా, వెనకడుగు వేస్తున్నారా? చర్చ జరిగితే వారికి వచ్చేటటువంటి నష్టం ఏంటి? ఈశ్వర్ గారు, ఈరోజు శాసన మండలిలో మనం ఒక అనూహ్యమైన పరిణామం చూస్తాం. ఎక్కడైనా శాసనసభలో శాసన మండలిలో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అధికార పక్షం ఆందోళన చేసింది. ప్రతిపక్షం మాట్లాడకుండా అడ్డుకోవడానికి అధికార పక్షం తరపున నేరుగా శాసనసభ వ్యవహారాల మంత్రి దానికి నాయకత్వం వహించారు. చాలా విడ్డూరం. పయ్యావుల కేశవ్ కొత్తగా శాసన మండలికి రాలేదు. ఆయన ఇంకా మోషన్ రాజు మొదటిసారి ఎమ్మెల్సీ అయ్యారు. కానీ పయ్యావుల కేశవ్ సీనియర్ మెంబర్, ఆయనకి అన్ని తెలుసు. పైగా శాసనసభ వ్యవహారాలు చూస్తున్నారు. అలాంటి ఆయనకి లఘు చర్చలో ఏం జరుగుతుందో, లేకుంటే ఇతర ప్రశ్నోత్తరాల సమయంలో ఏం జరుగుతుందో, శాసనసభ వ్యవహారాల్లో ఏ కార్యక్రమానికి ఏం జరుగుతుందో అంతా తెలిసి ఈ చర్చ జరగకూడదు అనే పట్టుదలకు పోయినట్టుగా మనకి చాలా స్పష్టంగా ఈరోజు అర్థమైంది. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఈరోజు శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి ఒక నోట్ తీసుకొచ్చి సెక్రటరీ మాకు ఈ నోట్ పంపించారు అని చదివారు. దాన్ని శాసన మండలి చైర్మన్ అది రాంగ్ నోట్, అలాంటిది నేను ఇవ్వలేదు, నాకు సంబంధం లేదు అని ప్రకటించారు. అంటే మండలి చైర్మన్కి తెలియకుండా శాసనసభ కార్యకలాపాలని నడపడానికి బయట నుంచి ఎవరో ప్రయత్నిస్తున్నారా అనేటువంటి అనుమానం ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది మండలి చైర్మన్ మాటలను బట్టి. మండలి చైర్మన్ కి తెలియకుండా మండలిలో 150 పేజీలు 150 మందికి సరిపడా ఇంగ్లీష్ తెలుగులో నోట్ రావాలి, దానికి పూర్తిగా ఎట్లా ఉండాలి అట్లా ఉండాలనేటువంటి రీతిలో ఒక నోటు
అది శాసనసభ వ్యవహారాల మంత్రి వరకు వెళ్ళిందంటే దీని మీద ఖచ్చితంగా మండలి చైర్మన్ స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ శాసనసభ మీద శాసన మండలి మీద గౌరవం నిలబడాలంటే మండలి చైర్మన్కి తెలియకుండా శాసనసభ మండలిలో కార్యకలాపాలు జరిగిపోతున్నాయి అంటే ఇది చాలా చాలా కీలకమైనటువంటి అత్యంత ఆందోళనకరమైనటువంటి విషయం ఇది. అయితే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు తీసుకొస్తున్నారు అంటే నిజంగా బీఎస్సీ సమావేశం నాడు 23వ తారీఖునే బొత్స సత్యనారాయణ ఆ సమావేశంలో ఇలాంటి అనుమానాలు రేకెత్తిచ్చారు. బీఎస్సీలో నిర్ణయం చేస్తున్నారు, సభకి వెళ్ళేసరికి నిర్ణయాలు మారిపోతున్నాయి అంటూ ఆ రోజే ఆయన తన ఆందోళన వ్యక్తం చేశారు. లేదు ఈ మనం అనుకున్నాం బీఎస్సీలో అనుకున్న దాని ప్రకారంగానే చర్చిద్దాం, ఇందులో ఎటువంటి తేడా ఉండదన్నట్టు ఆ రోజే పయ్యావుల కేసు బీఎస్సీలో చెప్పారు. కానీ అదే పయ్యావుల బీఎస్సీలో మండలి విపక్ష నాయకుడు రేకెత్తించినటువంటి అభ్యంతరం మీద స్పష్టత ఇచ్చి ఈ రోజు మండలికి వచ్చి ఈ తీరుని వ్యవహరించారంటే ఎంతగా ఈ వ్యవహారం మీద దీనికి సంబంధించినటువంటి చర్చ మీద ఎలాంటి కలవరంతో ఉన్నారో ఎంత కంగారు పడుతున్నారో ఇట్టే అర్థమవుతుంది. నిజానికి షార్ట్ డిస్కషన్ అన్నప్పుడు సహజంగా విపక్ష నాయకుడు చర్చని ప్రారంభిస్తారు, విపక్షం తరపున మాట్లాడతారు, అధికార పక్షం చెప్తుంది. ఇప్పుడు ఇందాకే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు. కానీ ఈ చర్చలో మంత్రితో ప్రారంభిస్తాం, మంత్రి స్టేట్మెంట్ ఇస్తారు, ఆ తర్వాత మీరు మాట్లాడండి అని అంటున్నారంటే ఆ చర్చ పేరుతో మంత్రి స్టేట్మెంట్ పేరుతో మొత్తం చర్చనే ఆపేశారంటే ఈ చర్చలో అధికార పక్షం దగ్గర పాయింట్ లేదు, అధికార పక్షం దగ్గర విషయం లేదు అనేటువంటిది జనం రాష్ట్రంలో ప్రజలందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసెంబ్లీలో మనం చూసాం, నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు దాంట్లోనే ఎటువంటి క్లారిటీ లేకుండా పూర్తి సత్యదూరమైనటువంటి విషయాన్ని సీఎం నేరుగా సభావేదికగా మాట్లాడేశారు. నిజానికి సభ విషయంలో ఇంత స్పష్టత ఉంటే ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటల్లో కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనలో కానీ బలం ఉంటే ఈ రోజు నేరుగా ముఖ్యమంత్రి మండలికి వచ్చి ఈ విషయం చెప్పాలా, మండలిలో ఆయన బాధ్యత వహించాలి. శాసన మండలికి సీఎం ఎందుకు రారండి? ఒక్కసారి కూడా సీఎం శాసన మండలి వైపు చూడటం లేదంటే శాసన మండలిలో విపక్ష సభ్యుల నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన ఎంతగా వ్యతిరేకత ఎదుర్కొంటారనేటువంటి ఆందోళనతో ఉన్నారో స్పష్టమవుతుంది. ఇక అసెంబ్లీలో ఆయన చెప్పిన దాంట్లో హెరిటేజ్కి సంబంధించి నేను ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఎటువంటి ప్రొక్యూర్మెంట్ ఎటువంటి సేకరణ జరపకూడదు, ప్రభుత్వానికి ఎటువంటి సరఫరా ఉండకూడదని మేము కుటుంబంగా నిర్ణయించుకున్నామని చెప్పారు. కానీ అదే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న కాలంలో 2014 నుంచి 19 మధ్య హెరిటేజ్ స్వయంగా ప్రకటించింది 2020లో. మేము 23 కోట్ల రూపాయలు పైబడినటువంటి విలువైన మజ్జిగ నెయ్యి ప్రభుత్వానికి సరఫరా చేశాం, అది కూడా టెండర్లు తీసుకుని ఇతర కంపెనీలతో కలిపి మేము సరఫరా చేశాం అని ప్రకటించింది. అధికారికంగా హెరిటేజ్ ప్రకటనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి సభావేదికగా ఆ తీరును మాట్లాడేశారు. ఇప్పుడు అలాంటి మాటలు అదే తీరును అలాంటి అభిప్రాయాలే క్లియర్ సార్, చెప్పండి ప్లీజ్. అలాంటి మాటలు అదే పద్ధతిన ఇక్కడ కూడా మాట్లాడితే విపక్షాలు నిలదీస్తాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి దూరమైనట్టున్నారు. దానికి తోడుగా మొత్తం ఈ ఎపిసోడ్ తిరుమల కల్తీ నెయ్యి ఎపిసోడ్ 2024 సెప్టెంబర్ 18వ తారీఖున స్వయంగా రాజకీయ పార్టీల మీటింగ్లో తన ఎన్డీఏ పక్షాల ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేకెత్తించినటువంటి వివాదం మీద ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. నిజానికి తిరుమల మీద ఏమైనా గౌరవం ఉన్నా, తిరుమల ప్రతిష్ట కాపాడాలనేటువంటి సంకల్పం ఉన్నా, తిరుమలలో భక్తుల మనోభావాలు పరిరక్షించాలన్న ఉద్దేశం ముఖ్యమంత్రిలో ఏ కోసాన ఉన్నా ఆయన అలాంటి వివాదాన్ని అలాంటి సమస్యని రాజకీయ మీటింగ్లో కాకుండా అధికారులతో సమీక్షించి అధికారులతో మాట్లాడి అధికారికంగా సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేసి ఉండేవాళ్ళు. కానీ ఆయన ఆనాడే రాజకీయ పార్టీ సమావేశంలో శాసనసభాపక్ష సమావేశంలో ఈ వివాదాన్ని రేకెత్తించడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు ఆశించారే తప్ప తిరుమల పరిస్థితులు చక్కదిద్దాలని కానీ తిరుమలలో ఎటువంటి అపశృతులు దొరలకుండా అక్కడ ఎటువంటి అపచారాలు జరగకుండా పరిరక్షించాలనేటువంటి సంకల్పం కానీ ఆయనలో ఏ కోసానా లేదన్నది 2024 సెప్టెంబర్ 18 నాడే స్పష్టమైంది. అలాంటిది ఇప్పుడు ఇన్నాళ్ళుగా ఈ ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు సుప్రీంకోర్టు సిట్టు రిపోర్టు ఛార్జ్ షీట్ ఇవన్నిటి మీద చర్చ జరుగుతున్నప్పుడు శాసన మండలి వేదికగా చర్చ జరగకుండా ప్రభుత్వమే అడ్డుకోవడం అనేది అత్యంత ఆందోళనకరమైనటువంటి విషయం. ప్రభుత్వ లోపభూయిష్టమైనటువంటి వ్యవహారాన్ని చాలా స్పష్టంగా తేట తెల్లం చేస్తున్నటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఈశ్వర్ గారు, ఇదే మండలిలో చేస్తుంటే మొన్న అసెంబ్లీలో చేసినటువంటి ఆ ప్రజెంటేషన్ కానీ లేకపోతే ఆ చర్చ కానీ మండలిలో చేస్తుంటే టీడీపీ ఏదైనా చెప్పుకోవడానికి అవకాశం ఉండేది కదా, ఇంతగా పారిపోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా.
ఖచ్చితంగా ఈశ్వర్ గారు, మండల్లో విపక్షం ఉంది, నిలదీస్తారు. మీరు ఇందాక మొదట్లో చెప్పినట్టుగా అధికార పక్షమే పూర్తిగా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని అంపైర్ కూడా వాళ్లే అన్నట్టుగా అసెంబ్లీలో జరుగుతుంది కాబట్టి అక్కడ ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి సంకల్పంతో ఉన్నారు. అదే ఉద్దేశంతో అక్కడ లఘు చర్చ పేరెట్టినప్పటికీ స్వయంగా సీఎంఏ గంటకు పైగా ఉపన్యాసం చేశారు. చిన్న షార్ట్ డిస్కషన్ అని చెప్పినప్పుడు సీఎం అంత సుదీర్ఘమైన ప్రకటన ఎలా చేస్తారో మరి ఆ రోజు అసెంబ్లీకే తెలియాలి. అట్లా అక్కడేమో ఏకపక్షంగా సాగుతూ మండలిలో మాత్రం సమాధానం చెప్పలేక, ముఖం చెల్లక, ఆన్సర్ లేక, విపక్షాలు సంధిస్తున్నటువంటి వ్యవహారాల మీద తగినటువంటి సమాధానం, సమాచారం ఏమీ లేక పక్కదారి పట్టిద్దాం, పక్కదారి వ్యవహారాన్ని దారి మళ్లించేద్దాం, ఎటువంటి చర్చ లేకుండా చేసేద్దాం, మొత్తం మండలిని అడ్డుకుందాం, మండలిలో కార్యకలాపాలు లేకుండా చేసేద్దాం అనేటువంటి దిశలో అధికార పక్షం సాగడం, అందుకు శాసనసభ వ్యవహారాల మంత్రి బాధ్యత వహించడం అన్నది చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. శాసనసభ వ్యవహారాల మంత్రి ఎప్పుడైనా సరే సభా కార్యకలాపాలు సజావుగా సాగించే బాధ్యత తీసుకోవాలి. అలాంటి పయ్యావుల కేశవ్ ఈరోజు సభలో ఆగిపోయిన ప్రశ్నోత్తరాల సమయం మళ్ళీ జరపాలంటారు. షార్ట్ డిస్కషన్లో నేరుగా మంత్రే ఒక స్టేట్మెంట్ ఇస్తారు, దాని మీద డిస్కస్ చేద్దామంటారు. అసలు అది ఎలా సాధ్యం? శాసనసభ నిబంధనావళి ప్రకారంగా అది ఏ రకంగా అనుమతిస్తారు? నేరుగా సభలోనే స్పీకర్ రూలింగ్ ఇచ్చిన తర్వాత ఆ రూలింగ్ భిన్నంగా ఎవరో మాకు నోట్ పంపించారు, ఆ నోటు ప్రకారంగా వెళ్దాం అనేటువంటి రీతిలో మంత్రి ఎలా పట్టుబడతారు? ఇవన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వం ఎంత ఈ వ్యవహారం అడ్డంగా బుక్ అయిపోయామనేటువంటి రీతిలో భయపడుతుందో అనే దానికి సాక్ష్యంగా చెప్పాల్సి ఉంటుంది. రైట్. చంద్రబాబు నాయుడు గారిలో పరివర్తన వచ్చిందో లేకపోతే కొత్త ముసుగు ఏమన్నా ధరించారో ఏంటో అర్థం కాలేదు, కానీ కులం లేదు, మతం లేదు, మంచి చేయడమే అత్యంత ప్రధానమని నిన్న మాట్లాడుతున్నారు వెలిగొండలో. ఒకసారి ఆ బయట ప్లే చేయండి సార్, విందాం ఏం మాట్లాడారనేది. ఎందుకంటే ఇన్ని రోజులు మనం చేసిన రాజకీయం ఏంటి? కులాల ప్రాతిపదికగా రాజకీయం చేసాం, మతం ప్రాతిపదికగా లడ్డూలు తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నాం. ఇప్పుడేమో ప్రజల్లో ఒక వ్యతిరేక భావన కల్పించిన తర్వాత ఇటేమో చర్చలు జరపరు, అటెళ్ళి కొత్త స్టేట్మెంట్లు మొదలు పెడతారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి బయట ప్లే చేయండి. కులం కాదు కావాల్సింది, మతం కాదు కావాల్సింది, మీకు ఎవడు మంచి చేస్తే వాడికి అండగా ఉంటే మీ జీవితాలు బాగుపడితే అవునా కాదా? కులం కాదు కావాల్సింది, మతం కాదు కావాల్సింది, మీకు ఎవడు మంచి చేస్తే వాడికి అండగా ఉంటే మీ జీవితాలు బాగుపడితే అవునా కాదా? సో మారిన చంద్రబాబును చూసారా? చంద్రబాబులో ఒక పరివర్తన చూసారా? ఇది ఆధ్యాత్మికం నుంచి పుట్టుకొచ్చిన పరివర్తనగా భావిస్తారా, లేకపోతే ప్రజల్లో నుంచి ఒక వ్యతిరేకత కనిపిస్తోంది ఎప్పుడు ఈ లడ్డు అంశం ఏంటని, దీని నుంచి బయటపడడానికి అదో కొత్త ముసుగు అనుకుంటున్నారా? ఎందుకంటే 75 ఏళ్ల వయసులో, అది కూడా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కులం లేదు, మతం లేదు, మంచి చేయడమే అత్యంత ప్రధానమని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మొట్టమొదటి మంచి డైలాగ్. ఈశ్వర్ గారు, ముందుగా మీకు, సాక్షి టీవీకి వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, ప్యానెల్లో ఉన్నటువంటి అన్న శంకర్ గారికి, సోదరులు మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి శుభ సాయంత్రం. సార్, ఈరోజు నా జీవితంలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్పాడు సార్. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్పడు అంటున్నారు. కానీ ఈరోజు ఈ యొక్క మాటలతో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆయన జీవితంలో ఫస్ట్ ఒక నిజాన్ని చెప్పాడు. నేను ఈ సాక్షి టీవీ ద్వారా చెప్తున్నాను. అది నిజంగానే ఆ నిజాన్ని చెప్పారా? నిజంగానే నిజాన్ని చెప్పాడు. ఏ విధంగా నిజం చెప్పాడు అనేటువంటిది నేను మొత్తం మీకు ఒక స్టోరీ చెప్తాను. ఓకే. దానికన్నా ముందు ఇప్పుడు మనం ఈ యొక్క శాసనసభ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు శాసనసభలో చర్చకి రండి అని పిలుస్తున్నారు. అవును, మీరు రండి, చర్చిద్దాం, లడ్డూని గురించి చర్చిద్దాం, వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి చర్చిద్దాం, వైసీపీ హయాంలో ఎన్ని అవకతవకలు జరిగాయో తెచ్చిద్దాం, మీరు రండి అని చెప్పని సోషల్ మీడియాలో కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సాక్షాత్ ముఖ్యమంత్రి అందరూ కూడా పిలుస్తూ ఉన్నారు. కానీ మళ్ళాక పక్క మన ఎమ్మెల్యేని పోయిన 11 మంది 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్ల అనేటువంటి ఒక ట్రోల్ చేస్తుంది. ఈరోజు శాసన మండలిలో చర్చకి వచ్చినటువంటి ఈ యొక్క తెలుగుదేశం లీడర్స్ ఎవరైతే ఉన్నారో శాసనసభలో మన మంత్రి గారు పయ్యావుల కసబ్ గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో, పయ్యావుల కేశవ్ గారు సార్, పయ్యావుల కేశవ్ కాదు సార్, ఎందుకంటే ఈరోజు జరిగేటువంటి చర్చ, ఒక హిందూగా నేను చెప్తున్నాను, ఈరోజు జరిగేటువంటి చర్చ టీటీడీ
లో జరిగినటువంటి అవకతవకల్లో ఉన్నటువంటి వాటిని అన్నింటిని కూడా నిగూఢంగా తేల్చడానికి మా ఎమ్మెల్సీలందరూ వారికి వెళ్ళారు. ఈ రోజు చర్చకి జరుగుంటే టీటీడీ లడ్డులో ఏ విధమైనటువంటి అవకతవకలు జరగలేదు అనేటువంటిది మా ఎమ్మెల్యేలు వెంకటేశ్వర స్వామి తరఫున అవల్తా పుచ్చుకుంటారు. మీరు అదే హెరిటేజ్ కంపెనీలో ఒక చిన్న అవకతవక జరిగిందని చెప్పని వాళ్ళ యొక్క వాల్యూస్ పడిపోతున్నాయని చెప్పని ఎమ్మెల్యేలు, మంత్రులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా వకాల్తా తీసుకొని శాసనసభ వేదికగా చర్చించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అంత గట్టిగా చర్చించారే వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పడిపోతుందని చెప్పని ఈ రోజు టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత విలువైనటువంటి ఈ యొక్క లడ్డు యొక్క బ్రాండ్ విలువ పడిపోతూ ఉంటే వెంకటేశ్వర స్వామి ఏమైనా ఎమ్మెల్యేగా వస్తాడా, మంత్రిగా వస్తాడా, లేకపోతే ముఖ్యమంత్రిగా వచ్చి ఆయనకి ఏమైనా సభ ఉంది చర్చించడానికి? వెంకటేశ్వర స్వామి తరఫున మా ఎమ్మెల్సీలు అందరూ పోయి చర్చించడానికి ఒక వేదికకు పోతే దాన్ని అడ్డుకున్నటువంటి పయ్యావులు కేశవ్, పయ్యావులు కసబ్ కాదని మీ ద్వారా ఎందుకంటే సార్ ఎందుకంటే చెప్పాల్సిన అవసరం ఉంది. సరే సార్, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను సార్, ఈ రోజు మా ఎమ్మెల్సీలు చర్చించడానికి పిలిస్తే ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు అంటే ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ ఈ యొక్క సభలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. దీంట్లో ఆంతర్యం ఏంటనేటువంటిది మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శాసనసభకు మాత్రం పిలుస్తున్నారు, శాసన మండలిలో వద్దంటున్నారంటే దీంట్లో ఆంతర్యం ఏంటనేటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజు గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి శాసనసభకి అవమానించాలనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు చర్చకి పిలుస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధితో చర్చ సాగించాలనుకుంటే ఈ లడ్డు మీద శాసన మండలిలో చర్చించవచ్చు కదా. మరి శాసన మండలిలో చర్చించకుండా శాసనసభకు రమ్మంటున్నారంటే ఎందుకు రమ్మంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని అవమానపరిచి వాళ్ళ యొక్క విలువల్ని, విశ్వాసాన్ని తగ్గించేటువంటి ఒక దురుద్దేశంతోనే ఈ రోజు ఈ యొక్క సభని శాసనసభకి రమ్మంటున్నారు. మీరు బాగా గమనించారంటే సార్, ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పారు, ఏది కులాలు చూడడం, మతాలు చూడడం, ఏమీ చూడమని చెప్పి. ఇంతకుముందు మన ఎన్నో విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోర్ చేశారు సార్. ఓకే, ఈ మధ్యకాలంలో ఒక పెద్ద వ్యక్తిని తీసుకొని వచ్చి ఒక విషయాన్ని నేనే చేస్తున్నాను అనేటువంటి ఒక పెద్ద ఆయన తీసుకొని వచ్చి విజయవాడలో కూర్చోబెట్టాడు. ఆయన దగ్గర వ్యవసాయం దగ్గరికి కావచ్చు కూడా తీసుకుపోయి నేను వ్యవసాయంలో ఈ విధంగా చేస్తానని చెప్పాడు. అదేవిధంగా సంజీవిని అనేటువంటి ప్రాజెక్టును కూడా నేను ముందుకు తీసుకెళ్తున్నానని చెప్పి ఆయన దగ్గర మెప్పిపోవడం జరిగింది. కానీ సార్, సంజీవిని ప్రాజెక్ట్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఈ విషయం చూడాలి, ఇదొక క్రెడిట్ చోరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సందేశం ఏంటి? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కులాలు చూడడం, మతాలు చూడడం, ప్రాంతాలు చూడడం, వయసులు చూడడం, భాష చూడడం, మాకు ఓటు వేయనటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలకు కూడా అర్హతే ప్రామాణికంగా మీరు ఫలాలు అందించండి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాడు. అంటే ఇది వెంకటేశ్వర స్వామి అతనిలో దూరి పరివర్తన కలిగించాడనేటువంటిది మనం ముందుకు తెచ్చాం. పరివర్తన వస్తే వచ్చింది కానీ నాది అబ్జర్వేషన్, మేబీ ఐఎమ్ రాంగ్, నాకు ఒక చిన్న అబ్జర్వేషన్ ఉంది. మొన్న 9 మంది నాయకులు కూర్చున్నారు, కూటమి నాయకులందరూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు లడ్డు అంశం పైన, ఈ సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ పైన. అందులో లోకేష్ గారు కూడా కూర్చున్నారు. ఆయన సైలెంట్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అసెంబ్లీలో చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మళ్ళీ లోకేష్ గారు సైలెంట్గా కూర్చున్నారు. ఇప్పుడు మండలిలో ఈరోజు లఘు చర్చ ప్రారంభం కావాల్సిన సందర్భంలో కూడా సైలెంట్గా ఉన్నారు లోకేష్ గారు, మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఈ లడ్డు అంశంలో నా అబ్జర్వేషన్, అది కావచ్చు, మేబీ ఐఎమ్ రాంగ్, అది మళ్ళీ చెప్తున్నా, నా అబ్జర్వేషన్ ఇది, లోకేష్ చాలా దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఏం చెప్తారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో విఘ్నత వచ్చింది సార్, ఆయనకి విఘ్నుడిగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే గతం పాలనలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఘోరాలు, నేరాల వల్ల అతను ఏ విధంగా తిరుమలకు పోతూ ఉంటే ఏ విధంగా క్లోమర్ మైన్లతో బాధపడ్డాడు అనేటువంటిది ఆయనకు తెలుసు. కానీ ఇప్పుడు తప్పదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం ఖచ్చితంగా హిందూ సమాజాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయడం కోసం ఏదో ఒక విషయాన్ని ఈ యొక్క ప్లాట్ఫామ్స్కి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లడ్డు విషయాన్ని ముందుకు తీసుకొచ్చాడు. లడ్డు విషయం ముందుకు తీసుకున్న తర్వాత అతను ఏ విధమైనటువంటి బాధలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బాగా అర్థమైపోయింది. అంటే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, మన మీద రివెంజ్ చేసుకుంటాడని. ఈ విషయాన్ని లోకేష్కి సుస్పష్టంగా చెప్పినట్టుగా నా యొక్క అభిప్రాయం సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు, నేను వాడుకుంటాను పవన్ కళ్యాణ్ గారిని, నేనెట్టా చెప్పేశాను లడ్డులో ఈ విధంగా జంతు కొవ్వులు, ఈ యొక్క ఫిష్ ఆయిల్స్, ఈ యొక్క పంది కొవ్వు అంతా కలిసిపోయింది అని చెప్పి నేను ఘోర అపచారాన్ని చేసేసాను. నేను నా వయసు 72 సంవత్సరాలు అయిపోయింది. నేను ఇన్ని రోజులు ఉంటానో ఏం చేస్తానో తెలియదు. నాకు ఏదైనా శిక్ష పడితే కూడా దేవుడు నాకు శిక్ష అయినాయి.
కనీసం నువ్వన్నా నీ బిడ్డైనా సరే ఈ యొక్క వెంకటేశ్వర పాపం స్వామి నుంచి యొక్క దూరంగా ఉండమని. కోపాగ్నికి దూరంగా ఉండు అని చెప్పని కొడుకుని కొంచెం దూరంగా పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు బాగా తెలుస్తాను సార్. మరి పవన్ కళ్యాణ్ గారు బాగా యాక్టివ్గా ఉన్నారే. పవన్ కళ్యాణ్ సార్, పవన్ కళ్యాణ్ ఎట్ట మోసం చేయాలనే కదా తీసుకొచ్చాడు, ఎట్ట వెన్నుపోటు పొడుస్తాడు. సాక్షాత్ రామారావు అంటే గురించినటువంటి వాడు- కన్న కుమారుణ్ణేమో లోకేష్ గారినేమో పక్కన పెట్టి ఏదైనా పాపం అంటితే పవన్ కళ్యాణ్ గారి కంటాలని ముందు పెట్టారా సార్ చంద్రబాబు అంటే మీరు నాయుడు చెప్తున్నది అలా అర్థమవుతుంది నాకు. చంద్రబాబు నాయుడు గారి నైజమే ఇది సార్. తన స్వలాభం కోసం, తన సొంత బాబు కోసం ఎన్ని అడ్డంకులైనా సరే, ఎన్ని Yes. ఇదైనా సరే ప్రవేశపెడతారు సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ నెయ్యి కల్తీ విషయంలో ఏ విధంగా తట్టుకోలేని పరిస్థితుల్లో ఈ యొక్క టీడీపీ ఎమ్మెల్యేలు, ఈ విధంగా టీడీపీ ఎమ్మెల్సీలంతా కూడా ఉన్నారనేటువంటిది మనం బాగా స్పష్టంగా అర్థం కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సుస్పష్టంగా చెప్పారు సార్, కల్తీ జరిగింది. అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు అటెంప్ట్ చేయాలి సార్? కల్తీ జరగలేదు ఎందుకు అటెంప్ట్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. అసలు కల్తీకి సేకరించినటువంటి మెటీరియల్ ఎప్పుడు సేకరించారు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేకరించారు. కల్తీ జరిగిందని నిర్ధారణ అయింది చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జరిగినటువంటి ఇదే. ఎక్కడ జరిగాయి? ఇందాపూర్లో జరిగింది. ఇందాపూర్కి ఈ యొక్క మన హెరిటేజ్కి సంబంధం ఉందని చెప్పి సాక్షాత్తు జిఎస్టీనే ఉన్నాయి. ఈ జిఎస్టీలో నంబర్ 53లో ఖచ్చితంగా తెలుస్తుంది జిఎస్టీకి ఇందాపూర్కి సంబంధం ఉందని చెప్పి. అదేవిధంగా మన బోలే బాబాకి ఈ యొక్క దీనికి కరెక్ట్ సంబంధం ఉందని చెప్పని మన బోలే బాబా గురించి అంటే చెప్పకండి, ఏదో నోటీసులు పంపిస్తున్నారు అందరికి. ఉంది సార్, సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు ఎనలేనటువంటి సంబంధాలు. అదే విధంగా వైష్ణవి డైరీకి పోయాయి 4 లారీలు. వైష్ణవి డైరీకి పోయి తిరుక్కొని వచ్చాయి. అది కూడా ధూళిపాలి నరేంద్ర అన్నటువంటి ఒక ఎమ్మెల్యే యొక్క డైరీకి సంబంధించినటువంటిది. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా దాని గురించి చేశారో వెంటనే రంగు మార్చేశారు. చూడండి, రంగు మార్చేశారు. ఏదైతే వైష్ణవి డైరీ ఉన్నది పైన వైఎస్ఆర్సీపీ నాయకులు దీని గురించి చర్చించేటప్పటికి ధూళిపాలి నరేంద్రకి ఉన్నటువంటి దీనికి సంబంధం ఉందనే కాడికి ఈ యొక్క రంగు మార్చేశారు. ఇటువంటివన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఏషియన్ పెయింట్స్ ఏవో చాలా ఉన్నాయి కదా కంపెనీలు, మంచి కలర్. అవును, మంచి కలర్ వేశారు సార్. రైట్. ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు తను ఎన్డీడీబీ రిపోర్ట్ చూసి చెప్పానని ఏదేదో మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాట మాట్లాడారని ఆయన వచ్చి చెప్పాలనుకుంటే మండలికి కూడా రావచ్చు, కానీ మండలికి అయితే రాలేదు. ఎక్కడైతే ప్రతిపక్షం లేదో అక్కడ అసెంబ్లీకి వెళ్ళి మరీ మాట్లాడారు. దీనిపైన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ ఒక్కసారి విందాం. శాంపుల్స్ తీసి నాసి రకం ఉందనే ఉద్దేశంతో రిపోర్ట్ పంపించి ఎన్డీడీ పంపించారు. పంపించిన తర్వాత దిశ మీరు అక్కడ చూస్తే క్లియర్ గా ఫస్ట్ సెకండ్ లో మీరు చూసినప్పుడు ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరేషన్ ఫర్ 180 చూడండి. ఇక్కడ 1 కి ఈక్వల్ గా ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, అదర్ థింగ్స్. 2కి ఎస్ వాల్యూలో మీరు చూస్తే కోకోనట్, పామ్ కెర్నల్. 3కి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. 4కి లార్డ్. 5కి వచ్చి టోటల్. ఇందులో క్లియర్ గా దశ ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనే విధంగా వాళ్ళు సస్పెక్టెడ్ అంటూ ఉన్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ లోనే చదివి సస్పెక్టెడ్ అడల్టరేషన్ మళ్ళీ క్లియర్ గా ఎనిమల్ ఫ్యాట్ ఉంది అంటున్నాడు. క్లియర్ గా ఎంత క్లియర్ అయిన పదం వాడుతున్నాడు చూడండి. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ అసెంబ్లీని పక్కదారి పట్టించడం కాదా? అసెంబ్లీలో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరే చెప్తున్నారు సస్పెక్టెడ్ అడల్టరేషన్, తర్వాత క్లియర్ గా ఎనిమల్ ఫ్యాట్ ఉంది అంటున్నాడు. ఇది ఎన్నిసార్లు ప్లే చేసి చూడండి, మీకు ఇంత కాంట్రడిక్షన్ కనబడదు. సో ఇది నేను అడుగుతున్న ప్రశ్న, ఇది మొదటి నుంచి ఉన్న సమస్య ఇదే. సస్పెక్టెడ్ అడల్టరేషన్ అని మీకు జూలై 23 నాడు ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఉంటే పదే మీరు కలిసిందని చెప్పారు. ఇదే సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం చెప్పింది. పోనీ ఆఖరికి మీరు వేసిన సిట్ అన్న దీన్ని సస్పెక్టెడ్ గాడు క్లియర్ గా ఎనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పిందని చెప్పలేదు. ఈవెన్ చార్జ్ షీట్ లో కూడా సస్పెక్టెడే. అసలు ఇంకా వేరే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది కూడా చెప్పలేదు. ఇది చాలా కోట్లాది ప్రజల భక్తుల విశ్వాసాలు కదా అన్న తర్వాత ఏం చేశారు? పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చారు. సో పవన్ కళ్యాణ్, అందుకే నేను అసెంబ్లీలో చూడండి, నేను పవన్ కళ్యాణ్ అన్నారు అన్నాడు. సో ఒక్కరు నేనన్నా అంటలేడు, మీరు గమనించండి. తర్వాత ఏం చేశాడు? మాధవ్ కూడా పట్టుకొచ్చాడు. జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. సో మాధవ్ ఆ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఈ ఎనిమల్ ఫ్యాట్ గురించి మాట్లాడలేదు ఎక్కడా కూడా. సో ఒక పదం కూడా వాడలేదు, ఉచ్చరించలేదు.
మీరు కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తే మీరు బీజేపీ వాళ్ళు అడగండి చెప్తారు. వాళ్ళు ఎక్కడా ఎనిమల్ ఫైడ్ అని అనలేదు. ఇప్పుడు ఏం చేశారు, ఇక భగవంతుని పట్టుకొచ్చారు. భగవంతుడు నాతో చెప్పించానంటున్నాడు. అయ్యా అన్యాయం అయ్యా, భగవంతుడిని చెప్పిస్తారు ఇట్లా అబద్ధాలు. ఎస్ చంద్రశేఖర్ రెడ్డి గారు, అసెంబ్లీలో సీఎం ప్రసంగంలో కూడా ఇన్ని అబద్ధాలు ఉన్నాయా? వాస్తవాలు బయటకు రావట్లేదా? మీరు హలో హలో చంద్రశేఖర్ రెడ్డి గారు. హలో ఎస్ సార్, క్లియర్. ఈరోజు అసెంబ్లీ పరిస్థితి ఎలా ఉందంటే, అది తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం లాగా తయారైంది. ఎందుకంటే వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే దాని గురించి చప్పట్లు కొట్టుకుంటారు. ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఏంటంటే ఇందాక మీరు కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేసినాను. టీటీడీ ఇష్యూ అన్నది సుమారుగా మన రాష్ట్రానికి సంబంధించింది కాదు, యావత్ భారతదేశానికి సంబంధించి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ సంబంధించినటువంటి ఇష్యూ. మరి అంత పెద్ద ఇష్యూకి సంబంధించి సీఎం గారు కూడా ఈరోజు వచ్చి ఒక ప్రజెంటేషన్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశాం ఫస్ట్. ఎందుకంటే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చాలా పెద్ద నింద వేసినారు. అదే ఇంకొక దగ్గర ఇట్లాంటిది కనుక జరుగుండుంటే చాలా విపరీతమైన పరిణామాలు ఉండేటివి. మరి వీళ్ళు చేసిన తర్వాత మేము సాక్ష్యాలతో సహా మేము ప్రూఫ్ చేయడానికి మేము ముందుకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారి తరపున లేదా వాళ్ళ అబ్బాయి కానీ ఎవరో ఒకరు దానికి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాకపోతే దానికి ముందుగా మేము ఏదైతే ఈ పాయింట్స్ రైజ్ చేస్తామో వీటన్నిటి మీద ఆన్సర్ చేస్తూ వాళ్ళు ప్రజెంటేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లాంటిది వాళ్ళకి అక్కడ మేము ప్రశ్నిస్తామన్న ఉద్దేశంతో కౌన్సిల్ అలాంటి డిస్కషన్కి కానీ అలా మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. తర్వాత నిన్న విషయంకి వచ్చేటప్పటికి ఇందాక కూడా ఒకరు డిస్కస్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే, ఉదయం ఒకటి చెప్తారు, మధ్యాహ్నానికి ఆ మాటను మార్చగలిగినటువంటి నిష్ణాతుడు ఆయన. అసలు మొట్టమొదటి నుంచి కూడా ఇదేటువంటి తరహా. నిన్న నీతి నిజాయితీతో హెరిటేజ్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. హెరిటేజ్ మా కుటుంబ సంస్థ, ప్రభుత్వంలో ఎక్కడ దాని ఉత్పత్తులు సరఫరా చేయలేదు, మా సంస్థ నుంచి 1 కేజీ నేను కూడా, ఇవన్నీ కూడా వాళ్ళు ఆయన సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడినారు. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ కటింగ్ కూడా ఇది. మేము ఈరోజు దీన్ని కూడా అక్కడ డిస్ప్లే చేయాలనుకున్నాం. అయితే కలెక్టర్ గారు లాస్ట్ 2014-19లో డైరెక్ట్గా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏమని ఇచ్చినారు, హెరిటేజ్ దగ్గర నుంచే మనము అన్నీ కూడా పెరుగు కానీ మజ్జిగ కానీ ఇవన్నీ కూడా తీసుకొని చలవేంద్రాలు మనం అందరూ కూడా పెట్టాల్సింది అని చెప్పి కలెక్టర్స్ అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కన్సర్న్ తహసీల్దార్స్కి కానీ వాళ్ళందరికీ కూడా చేసినటువంటి పరిస్థితి క్లియర్గా హెరిటేజ్. అదేవిధంగా హెరిటేజే డిక్లేర్ చేసింది, మేము కొంత జెన్యున్గానే మేము టెండర్స్ అన్ని దక్కించుకున్నాము అని మేము చేసినామని చెప్పి హెరిటేజ్ డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. సో ఇంత దారుణమైనటువంటి మనకు కళ్ళ ముందు కనపడతా ఉంటే కూడా నిన్నటి రోజున సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉండి అసెంబ్లీలో మాట్లాడేవాళ్ళు లేరని, మీరు మాట్లాడుతున్న దానికి ఎదురు చెప్పేవాళ్ళు లేరని నోటుకు వచ్చినట్టుగా పచ్చి అబద్ధాలు. ఇదొక్కటి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఇదే కాదు, ప్రతి అంశంలో కూడా ఆయన దారుణమైనటువంటి భాష నిన్న కూడా కంటిన్యూ చేసినారు. ఇప్పుడు ఇందాక ఇంకొక సభ్యులు కూడా చెప్తా ఉన్నారు, ఎందుకు వైఎస్ఆర్సీపీ ఓన్ చేసుకుంటుంది అంటే, టీడీపీ గవర్నమెంట్లోనే ఏఆర్ డైరీకి సంబంధించి ఫస్ట్ ట్యాంకర్ వచ్చింది కూడా ఏఆర్ డైరీకి సంబంధించి టీడీపీ గవర్నమెంట్లోనే. అలానే టీడీపీ గవర్నమెంట్లోనే జూలైలో ఈ 4 ట్యాంకర్లు కల్తీ ఉంది అని, కొంత కల్తీ ఉంది అని అనే విషయం తెలిసింది కూడా దాంట్లోనే. అయినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ఎందుకు మాట్లాడుతూ ఉంది అని అంటే, ఈ విషయంలో పూర్తిగా ఒక అవగాహనతో, అంటే వీరు ఒక కుట్ర చేస్తూ, అంటే ఏదైతే టీడీపీ ఒక అందరినీ కూడా హిందువులు కానీ సమాజాన్ని కానీ అందరినీ కూడా ఒక తప్పుదారి పట్టించి 300 రూపాయలకి మనము ఇవ్వలేము, 680 రూపాయల దాకా దీనికి అవసరం అవుతుంది అని చెప్పి ఒక ట్రాప్లోకి తీసుకెళ్ళి వాళ్ళ హెరిటేజ్ సంబంధించి ఒక మాఫియా లాగా టోటల్గా ఏఆర్ డైరీ కానీ, వైష్ణవి డైరీ కానీ, అదేవిధంగా సంగం డైరీ కానీ, బోలేబాబా కానీ, ఇవన్నీ కూడా వీరందరూ కలిసి ఒక సిండికేట్గా అక్కడ తయారయ్యి సుమారుగా 300 రూపాయలు కొనుగోలు చేసేటువంటి నెయ్యిని 680 రూపాయల దాకా కూడా పెంచుకోవడం. అంటే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, సంవత్సరానికి 50 లక్షల కేజీ నెయ్యి అవసరం వచ్చింది. అంటే సుమారుగా 3,000 నుంచి 3,500 కోట్లు తిరుమల తిరుపతికి సంబంధించినటువంటిది గీ కావాల్సినటువంటి అమౌంట్. సో అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి వీరందరూ కూడా చేసేటువంటి ప్రక్రియలో భాగంగా తిరుమల తిరుపతికి సంబంధించి ఇబ్బందులు వస్తాయని దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ గట్టిగా కూడా పోరాడుతూ ఉంది. ఇదంతా కూడా కేవలం ఒక కుట్రండి.
కేవలం ఆ ఘీ టెండర్స్ కానీ అవన్నీ కూడా తీసుకోవడానికి ఒక కుట్రలో భాగంగా ఈ ఒక అందరినీ ఒక ఎమోషనల్గా తీసుకెళ్ళి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక నాటకం తప్ప ఈ నాటకంలో అనవసరంగా సుమారుగా కొద్ది రోజుల పాటు ప్రజలందరూ కూడా బాధపడిన సందర్భం గమనిస్తాం. రైట్ శంకర్ గారు, ఓవరాల్గా మొత్తం వ్యవహారం నుంచి అసెంబ్లీలో కానీ కొంత మండలిలో కానీ చర్చ విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కొంత ఎస్కేప్ అవుతున్నట్టుగా ఏమన్నా కనిపిస్తోందా? మీ అబ్జర్వేషన్ ఓవరాల్గా చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఈశ్వర్ గారు, ఈ మొత్తం ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అనేక రకాల ప్రయోజనాలు ఆశిస్తుందండి. ఒకటేమో ఇప్పటికే ఇందాపూర్ డైరీ ద్వారా అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు ఆశిస్తుంది. రెండోది ఇక్కడ మతం కోణంలో జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేసి రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తోంది. మూడోది రాష్ట్రంలో ప్రజా సమస్యలన్నింటినీ కప్పిపుచ్చేసి ఏ విషయాన్ని కూడా చర్చకు రాకుండా, ఏ అంశం మీద ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు వెలుగులోకి రాకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక సెక్షన్లు రోడ్డెక్కి ఆందోళనకు పూనుకుంటున్నాయి. ఉపాధ్యాయులు మొన్న యూటీఎఫ్, నిన్న ఎస్టీయు, వేలాది మంది ఉపాధ్యాయులు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి విజయవాడ ధర్నా చౌక్లో ఆందోళన చేశారు. వేలాది మంది ఉపాధ్యాయులు అంత పెద్ద దూరంలో అంత ఖర్చు పెట్టుకుని వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేయాల్సి వస్తుందంటే ఎంత కడుపు మంటతో ప్రభుత్వం మీద తగిలిపోతున్నారో మనకు అర్థమవుతుంది. 4 రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి వాళ్ళ ప్రాజెక్ట్ ఆఫీసుల ముందు కూర్చుని ధర్నాలు, రిలే దీక్షలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి పట్టట్లేదు. కౌలుదారులకి అన్నదాత సుఖీభవ నిధులు ఇవ్వలేదని 30 గంటల పాటు నిరాహార దీక్షలు విజయవాడలో సాగించారు. ఇలా అనేక వర్గాలు, అనేక సెక్షన్లు నిత్యం ఆందోళనల పర్వంలో ఉన్నాయి. వీళ్ళ సమస్యలేవి చర్చించకుండా, వీళ్ళ ఇబ్బందులేమి వెలుగులోకి రాకుండా చేయాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వంలో ఉన్నట్టు స్పష్టం కనిపిస్తుంది. 6 కల్తీ పాలు తాగి ప్రాణాలు కోల్పోతే ఆఖరికి ప్రభుత్వం సరఫరా చేయాల్సినటువంటి తాగునీటిలో కల్తీ జరిగి 4 శ్రీకాకుళంలో మృత్యువాత పడితే ఈ విషయాల మీద కూడా ప్రభుత్వం పూర్తిగా సమస్యలని తప్పుదారి పట్టించాలనేటువంటి ఉద్దేశంతో ఈ తిరుమల వివాదాన్ని రాజేస్తుంది. ఇందులో మీరు చెప్పినట్టుగా చంద్రబాబు, నారా లోకేష్ చెరో లైన్ తీసుకోవడం వెనక కూడా వాళ్ళ వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరు సైలెంట్ గా ఉన్నట్టు, ఈ విషయంలో ఎక్కడ జోక్యం చేసుకోనట్టు, ఒకరు ఈ అంశాన్ని మీరు చెప్పినట్టుగా పదే పదే రాజేస్తున్నట్టు చెప్పడం ద్వారా ఈ విషయంలో జనాలు అటు ఇటు ఉన్నప్పుడు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి నారా లోకేష్ చాలా హోందాగా ఉంటున్నారు అనే ఒక కలరింగ్, అలాంటి ఒక అభిప్రాయం కలిగించే ఉద్దేశంతో కూడా ఈ తండ్రి కొడుకుల మధ్య అండర్స్టాండింగ్ ఉందేమో అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు మాత్రం చాలా క్లియర్ గా ఎన్నాళ్ల పాటు తిరుమల లడ్డు, ఈ విదంతాలు, ఈ వ్యవహారాలు, ఈ వివాదాలు రాజేస్తారు, ప్రజల సమస్యలు పట్టించుకోండి మహాప్రభు అని గొల్లుమంటున్నారు. అలాంటి సమయంలో ప్రజల సమస్యలు పట్టకుండా ప్రభుత్వాలు దీన్ని ఇంకా ఇంకా కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగా ప్రభుత్వానికి తిరుమల లడ్డు వివాదానికి చెక్ పెట్టాలనే ఉద్దేశం ఉంటే మండలిలో చర్చించి దానికి ఒక సమస్యకి పరిష్కారం కనుగొనేటువంటి అభిప్రాయం ఉండేది. అసెంబ్లీలో అంత సుదీర్ఘ ప్రసంగం చేసినప్పుడు కూడా సీఎం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు, ఎటువంటి పరిష్కారం కూడా చెప్పలేదు. సమస్యకు పరిష్కారం కావాలి. ఎస్ సార్, ఎల్లో మీడియాకు కూడా ఇంటర్నల్గా కొన్ని ఇండికేషన్స్ వెళ్ళాయని, ఈ వదిలేసేయండి ఈ విషయాన్ని, మేము కూడా రేపు ఎల్లుండి నుంచి పూర్తిగా వదిలేయబోతున్నాము, మీరు కూడా వదిలేసేయండి, దీని నుంచి పక్కకు తప్పుకుంటామని ఒక ఇండికేషన్స్ ఆల్రెడీ ఇచ్చారనేది ఉన్నటువంటి సమాచారం. చూద్దాం ఎట్లా ఉండబోతుంది అనేది. థ్యాంక్ యూ సార్ శంకర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.